పిల్లల్లో స్నోరింగ్ ట్రీట్ చేయకపోతే ఎట్లాంటి సీరియస్ కండిషన్స్ ఉంటాయి? సో స్నోరింగ్, ఇఫ్ వీ డోంట్ ట్రీట్ స్నోరింగ్ ఇన్ కిడ్స్, వాళ్ళకి డైలీ ఆక్సిజన్ అనేది ప్రాపర్గా రీచ్ అవ్వదు. గురక ఉన్నప్పుడు ఎయిర్ ఫ్లో అనేది నార్మల్ లెవెల్ కంటే తక్కువ ఉంటుంది. సో లెస్సర్ ఆక్సిజన్ వచ్చినప్పుడు హార్ట్ ట్రైస్ టు కాంపెన్సేట్ బై ఇంక్రీజింగ్ ద హార్ట్ రేట్. సో హార్ట్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఎక్కువ బ్లడ్ పుష్ అవ్వడం వల్ల బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఆల్ దిస్ విల్ నాట్ హ్యాపెన్ ఇన్ అ సింగిల్ డే. ఓవర్ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ దిస్ విల్ హ్యాపెన్. అండ్ వాళ్ళకి పల్మనరీ హైపర్టెన్షన్ అంటే లంగ్లో ఉన్న వెజల్స్లో బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వడం, తర్వాత జనరల్ ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వడం, మేబీ ఆఫ్టర్ 15-20 ఇయర్స్ తర్వాత ఇలాంటివన్నీ జరుగుతాయి. సో ఇఫ్ యూ డోంట్ ట్రీట్ స్నోరింగ్, సో లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ ఉంటాయి. అండ్ ఇమీడియట్ కాంప్లికేషన్స్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, స్లీప్ ప్రాపర్గా ఉండకపోవడం వల్ల, డే టైమ్ స్లీపీనెస్, యాక్టివిటీలో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వలేరు. సో వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వడం, ఒబేసిటీ ఇష్యూస్, ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది ఎక్కువ వెయిట్ లాస్ కూడా, వెయిట్ గెయిన్ అవ్వకపోవడం కూడా చూస్తాము, వెయిట్ ఎక్కువ గెయిన్ అవ్వడం కూడా చూస్తాం. ఐదర్ వే వి సీ బోత్ ద టైప్స్. సో కొంతమంది ఏంటంటే ఎక్కువ ఎనర్జీ అంతా బ్రీతింగ్కి స్పెండ్ అవ్వడం వల్ల ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వలేరు. యాక్టివిటీ రిడక్షన్ వల్ల కొంతమంది కిడ్స్ ఎక్కువ వెయిట్ గెయిన్ అయిపోతారు. సో బోత్ టైప్స్ ఉంటాయి. డిపెండ్స్ ఆన్ ఇంటర్నల్ హార్మోన్స్ రిలీజ్ అయ్యే దాన్ని బట్టి కూడా కొన్ని చేంజెస్ వస్తాయి. ఓకే. ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ ఏమైనా మాడిఫై చేసుకుంటే ఈ స్నోరింగ్ కానీ ఇట్లాంటివి ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉన్నాయి? రెగ్యులర్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వడము, అండ్ ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ అవాయిడ్ చేయడం, ఏసీ అవాయిడ్ చేయడం, వీటి వల్ల టు సమ్ ఎక్స్టెంట్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ని మనం కంట్రోల్ చేసి అడినాయిడ్స్ ఉన్నా కానీ బ్రీతింగ్ బెటర్గా ఉండేలాగా చూసుకోవచ్చు. అది మీడియం సైజ్ ఆఫ్ అడినాయిడ్స్ ఉన్న వాళ్ళకి ఆల్ దిస్ విల్ బీ హెల్ప్ఫుల్. బట్ ఇఫ్ అడినాయిడ్ సైజ్ ఇస్ grade 4 అండ్ మ్యాక్సిమం గ్రేడ్స్లో ఉన్నప్పుడు దిస్ మే నాట్ బీ హెల్ప్ఫుల్.